జల్ జంగల్ జమీన్ అని నినదించిన తెలంగాణ ఇప్పుడు మరోసారి భూముల కోసం పోరాట రూపం సంతరించుకుంటుంది. రేవంత్ సర్కార్ రాక్షస పాలనలో రైతుల భూములకు ఎసరొచ్చింది. మొన్న దిలావల్పూర్, నిన్న లగచెర్ల, నేడు జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి పెట్టుబడిదారుల కొమ్ముగాస్తున్న రేవంత్ సర్కార్ కుట్రలపై రైతులు జంగ్ సైరన్ మోగించారు. బీఆర్ఎస్ పాలనలో నెలకొన్న రైతు రాజ్యం నేడు రాబందుల రాజ్యంగా మారింది. కంపెనీల ఏర్పాటు కోసం పేద రైతుల భూములపై కన్నేసింది రాకాసి రాజ్యం. అందుకే కడుపు మండిన రైతులు సర్కార్పై తిరగబడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ఈ పోరాటాల ప్రస్థానం ఇప్పటితో ఆగేది కాదని ప్రజలకు తెలిసిపోయింది. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన ఉద్రిక్తతలే అందుకు నిదర్శనం. రేవంత్ సర్కార్ భూ దోపిడీ కుట్రలపై తెలంగాణ నిప్పు కణికలా మండుతుంది. మా భూములు మాకేనని రైతులు తిరగబడుతున్నారు. తాజాగా ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండల ప్రజలు పోరుకు దిగారు. పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేపట్టారు. గుట్టు చప్పుడు కాకుండా పనులు ప్రారంభించేందుకు కంపెనీ ప్రయత్నించడంతో రైతులు ఆగ్రహంతో తిరగబడ్డారు. గాయత్రి ఇథనాల్ కంపెనీకి చెందిన కార్లు, టెంట్లను రైతులు ధ్వంసం చేశారు. కంటైనర్ డబ్బాలకు నిప్పు పెట్టారు. కంపెనీ నిర్మాణ పనులు చేయిస్తున్న కూలీలను రైతులు తరిమికొట్టారు. ఆరు నెలల క్రితమే ధన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు సర్కార్ కుట్ర చేసింది. పచ్చటి పంట పొలాల్లో ఇథనాల్ చిచ్చు పెట్టింది. ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా రాజోలు మండలంలోని 12 గ్రామాల ప్రజలు ఏకమయ్యారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించొద్దని నిరాహార దీక్షలు కొనసాగించారు. రైతుల పోరాటాలను ఏమార్చేందుకు ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్మించడం లేదని నమ్మబలికింది. ఆలంపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హామీతో రైతులు దీక్షలు విరమించారు. అయితే గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రి కంపెనీ ఏర్పాటు పనులు మొదలుపెట్టారు. పోలీసుల బందోబస్తు నడుమ కంపెనీ యంత్రాలు తరలించారు. దీంతో 12 గ్రామాల ప్రజలు ఒక్కటై పోరుబాట పట్టడంతో ధన్వాడ రణరంగంగా మారింది. కంపెనీ నిర్మాణం ఆపేశామని చెప్పిన ప్రభుత్వం తమను మోసం చేసిందని రైతులు చెబుతున్నారు. అర్ధరాత్రి పూట దొంగల్లాగా కంపెనీ నిర్మాణానికి పనులు మొదలు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాణాలు పోయినా సరే ఇథనాల్ కంపెనీ పెట్టనివ్వమని రైతులు తెగేసి చెప్తున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లాలోనూ దళిత రైతుల భూములపై రేవంత్ సర్కార్ కన్నేసింది. మొయినాబాద్ మండలంలోని ఎనికెపల్లిలో 99 ఎకరాల 14 గుంటల భూమిలో గోశాల ఏర్పాటుకు ప్రయత్నిస్తుంది. ఈ భూముల్లో దళిత రైతులు సాగు చేసుకుని బతుకుతున్నారు. సర్కార్ తీరుకు వ్యతిరేకంగా అక్కడి రైతులు నిరసన చేపట్టారు. గోశాల ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ సర్కార్ వెనక్కు తగ్గకపోతే పోరాటం ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. ప్రజల గోడు పట్టని పాలకులపై తిరుగుబాటు అనివార్యం. అందుకే తెలంగాణలో రేవంత్ సర్కార్ కుట్రలపై ప్రజా తిరుగుబాటు సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. లగచర్ల మొదలుకొని నేటి రాజోళి ఘటన దాకా ప్రభుత్వ ఉద్దేశం ఒక్కటే, బడుగు రైతుల భూములు లాక్కోవడం.
గతంలో వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం ప్రభుత్వం రైతుల పొలాలపై కన్నేసింది. ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం భూములు ఇచ్చేది లేదని రైతులు ఎంతో కాలంగా నిరసనలు ప్రదర్శించారు. అయినా పట్టించుకోని సర్కార్ మొండిగా ముందుకు వెళ్లింది. కలెక్టర్తో పాటు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు పూనుకోవడంతో అక్కడ ప్రజలంతా కూడా తిరగబడ్డ పరిస్థితి కనిపించింది. భూముల కోసం ఎంతకైనా తెగిస్తామంటూ ఏకంగా కలెక్టర్ సహా అధికార యంత్రాంగంపై దాడికి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా లగచర్ల ఘటన పెను సంచలనం సృష్టించింది. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనపై ప్రజా తిరుగుబాటుకు ఇది నిదర్శనంగా నిలిచింది. ఒకవైపు లగచర్ల లడాయి కొనసాగుతుండగానే అటు నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ చిచ్చుపెట్టింది. దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై రైతులు చేస్తున్న ఆందోళనలు ఉధృత రూపం దాల్చాయి. 8 నెలలుగా ధర్నాలు చేస్తున్నా సర్కార్ పట్టించుకోలేదు. ఫ్యాక్టరీ ఏర్పాటుపై ముందుకు వెళ్లే దిశగా కుట్రలు చేసింది. దీంతో కడుపు మండిన రైతులు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. 4 గ్రామాల నుంచి దాదాపు 4,000 మందికి పైగా రైతులు రోడ్డుపై బైఠాయించారు. రేవంత్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల మూకుమ్మడి నిరసనలతో దిలావర్పూర్ దద్దరిల్లింది. ప్రజా తిరుగుబాటు దెబ్బకు దిగొచ్చిన రేవంత్ సర్కార్ ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపేసింది. లగచర్ల విషయంలో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తినా రేవంత్ సర్కార్ తీరు మారలేదు. భూములు చెరబట్టడమే తమ విధానమని హెచ్సియు విషయంలో మరోసారి కుట్రలకు తెరదీసింది. రియల్ వ్యాపారం కోసం సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో బుల్డోజర్లతో అరాచకం సృష్టించింది. హైదరాబాద్ నగరానికి లంగ్ స్పేస్ గా ఉన్న హెచ్సియులో విధ్వంసానికి పాల్పడింది. ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి బుల్డోజర్లతో వికృత చేష్టలకు తెగించింది. రాత్రికి రాత్రే వందలాది బుల్డోజర్లతో వేలాది చెట్లను నేలమట్టం చేసింది. ఒకవైపు సర్కార్కు వ్యతిరేకంగా పోరాడుతున్న హెచ్సియు విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించింది. చివరకు బీఆర్ఎస్ అండతో విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే గానీ రేవంత్ సర్కార్కు బుద్ధి రాలేదు.